వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ఇలా వచ్చేది చూడమ్మా, మొన్న ఒక కొన్ని మోడల్స్ చెప్పాను. ఇప్పుడు ఎంత తగ్గుతున్న నిల్వల పద్ధతిలో డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో మనం యంత్రం అమ్మేసిన మోడల్ చెప్తున్నాను. అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆర్ దేర్ ఇన్ డిప్రిసియేషన్. ఫస్ట్ is straight line method and another one is second method is diminishing balancing method. We have already covered straight line method, sale of machinery and normal methods and different years of dates of purchasing. ఆ మోడల్స్ అన్ని కవర్ చేసాం. ఇప్పుడు మనం కవర్ చేసే మోడల్ పేరు ఏంటంటే డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్లో యంత్రం అమ్మేయడం. అంతమైందా? ఆ మోడల్ అది రాసుకోండి, లెక్క రాసుకోండి. ఆన్ 1st January 2012 ఆన్ 1st January 2012 Siva and company purchased a machinery bracket లో సెకండ్ హ్యాండ్ అని పెట్టుకోండి. సెకండ్ హ్యాండ్ పర్చేస్డ్ 34,000 rupees. 34,000 rupees on 1st January 2012. Siva and company purchased a second hand machinery for rupees 34,000. 34,000. Okay na? Full stop. Immediately they paid 6,000 for repair charges. Full stop. On 31st December 2014 this machine was sold away for rupees 26,000. For rupees 26,000. ప్రిపేర్ సారీ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఒకసారి ఫస్ట్ నుంచి వెరిఫై చేసుకోండి ఇంగ్లీష్ మీడియం. ఆన్ 1st January 2012 Siva and company purchased a second hand machinery for rupees 34,000. Immediately they paid 6,000 for repair charges. Full stop. On 31st December 2014 this machinery was sold away for rupees 26,000. Full stop. The books are closed every year on 31st December. Full stop. Depreciation is to be charged 10% on diminishing balancing method. Okay na? On diminishing balancing method. Prepare machinery account. ఇప్పుడు లెక్క చూడండి, తెలుగులో రాసుకోండి. తెలుగులో జనవరి 1 2012 శివ అండ్ కో వారు 34,000 రూపాయలకు ఒక పాత యంత్రాన్ని కొనుగోలు చేసి వెంటనే 6,000 రూపాయలు మరమ్మతుల కోసం
మరమ్మతుల కోసం ఖర్చు చేసి ఆ యంత్రాలను స్థాపన చేసింది. డిసెంబర్ 31, 2014 తేదీన ఆ యంత్రాలను 26,000 రూపాయలకు అమ్మడం జరిగింది. సంస్థ పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31తో ముగిస్తారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం సంవత్సరానికి 10% తరుగుదలను ఏర్పాటు చేయడమైనది. యంత్రం ఖాతాను చూపండి. ఇప్పుడు చూసుకోండి, లెక్క చేద్దాం. చూడండి, హెడ్డింగ్ పెట్టుకోండి. తెలుగులోను ఇంగ్లీష్లో కూడా ఏమంటుంది? మిషనరీ అకౌంట్ అంటే ఫస్ట్ ఏంటి? ఇంగ్లీష్లో మనకి మిషనరీ అకౌంట్, తెలుగులో ఇంగ్లీష్లో మిషనరీ అకౌంట్, తెలుగు యంత్రం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడు కొనగలిగి జనవరి 1, 2012 డేట్ వేస్తుంది. డేట్లో జనవరి 1, 2012. చూడమ్మా, యంత్రం కోసం చెప్పబోతే ఏంటి? యంత్రం కాపరేడా చాలా చెప్తాను. ఇది 2 నగదు బ్యాంక్. ఇంగ్లీష్లో ఏంటి? మిషనరీ అకౌంట్ టు క్యాషర్ బ్యాంక్. ఏమా చూసారా? ఇప్పుడు మనం ఏ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాం? మిషనరీ అకౌంట్, యంత్రం అకౌంట్. యంత్రం ఎక్కడ ఉంది? పైన కాబట్టి డెబిటర్ ఏమి లేదు, 2 క్యాషర్ బ్యాంక్ అని రాసుకోవాలి. ఓకే, 2 క్యాషర్ బ్యాంక్. తెలుగులో ఏమంటుంది? నగదు ఆర్ బ్యాంక్ అని రాసుకోవాలి. ఎంత కొన్నాడు? 34,000 రూపాయలు కొన్నాడు. సో 34,000 మొత్తం 34,000. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన డిప్రిసియేషన్ వచ్చింది. చిట్టకపోతే ఏంటి? తరుగుదల ఖాతా యంత్రం. ఇప్పుడు మనం ఏం ఖాతా వేస్తున్నాం? యంత్రం ఖాతా వేస్తున్నాం. యంత్రం ఖాతా ఏమైంది? బయట తరుగుదల 31/12/2012 బై 31/12/2012 ఏమవుతుంది? బై తరుగుదల. ఇంగ్లీష్ రాయాలి, డిప్రిసియేషన్ లాస్. అమౌంట్ ఎలా చెప్పుకోవాలి? ఇక్కడ చూడండి, ఇంకో 4,000 స్థాపన పెట్టారు. ఇక్కడ స్థాపన వచ్చి పెట్టారు కదా, ఏం రాయాలంటే
సేమ్ డేట్ వేసుకుని చూడండి సార్ బాగా అంటే ఫ్లైట్ మోడ్ బాగా ఫ్లైట్ మోడ్ లేదా రన్ అవుతుందండి మామూలుగా రన్ అవుతుందా చూడండి 2 క్యాషర్ బ్యాంక్ స్టార్టింగ్ వచ్చి పెట్టారు కదా 2 క్యాషర్ బ్యాంక్ ఏం రాసుకుంటారంటే మరమ్మతులు పెట్టుకోండి మరమ్మతులు ఎంత పెట్టారు 6,000 మరమ్మతులు 6,000 అంటే మరమ్మతులు పెడితే వచ్చేది చిత్తబుద్ధి అనమాట ఏమో రాసుకోండి ఇక్కడ రాసుకుంటాం యంత్రం ఖాతా కట్టడానికి మళ్ళీ ఏం రాయాలి క్యాషర్ బ్యాంక్ అని రాసుకోండి ఇప్పుడు మీరు యంత్రం ఖాతా వేసారు కదా యంత్రం ఖాతా ఏం రాయాలంటే మళ్ళీ 2 క్యాషర్ బ్యాంక్ ఏమైనా రాయాలి మరమ్మతులు రాసుకోండి ఎంత ఖర్చు పెట్టారు 6,000 ఇప్పుడు చూడండి బై తరుగుదల ఎలా ఉంటుందంటే తరుగుదల సూచిక పద్ధతి డిప్రిసియేషన్ అకౌంట్ అన్నట్టు ఏం రాయాలమ్మా మిషనరీ అని రాసుకోండి ఇప్పుడు మీరు ఏ అకౌంట్ రాస్తున్నారు మిషనరీ అకౌంట్ రాస్తారు మిషనరీ అకౌంట్ ఏం రాయాలి బై డిప్రిసియేషన్ రాయాలి ఎలా చేసుకోవాలి 40,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ చేయాలి 10%. 10/100 ఈ 0 పోతే ఎంత 4,000 చూడండి 40,000 నుంచి ఇలా చూసుకోండి 40,000 నుంచి 4,000 తీసేస్తే ఎంత వస్తుంది ఇంకా 36,000 వస్తుంది అర్థమైందా ఇక్కడ ఏం రాసుకోవాలి 36,000 రాసుకొని ఏం రాయాలి బై బ్యాలెన్స్ అని రాసుకోవాలి బై తేల్చిన నెట్గా అని రాసుకోవాలి సి బై డి అని తీసుకోవాలి ఇంగ్లీష్ కూడా ఏం రాసుకోవాలి బ్యాలెన్స్ సి బై డి అని ఇంగ్లీష్ కూడా ఏం రాయాలి బ్యాలెన్స్ సి బై డి ఇక్కడ దీనికి ఇంగ్లీష్ ఏమంటారు తెలుగులోనే డిప్రిసియేషన్ అంటారు అర్థమవుతున్న పదాలు ఇక్కడేమో జనవరి 1 2012 క్యాషర్ బ్యాంక్ ఎంత కొన్నాడు 34,000 మళ్ళీ 2 క్యాషర్ బ్యాంక్ సేమ్ డేట్ ఎంత మరమ్మతు చేసేది ఇంగ్లీష్లో ఏమంటారు రిపేర్ చార్జెస్ అంటారు రిపేర్స్ అని రాసుకున్నాం రిపేర్స్ 6,000 రెండు కలిపి ఎంత అయింది 40,000 అయింది కరెక్ట్ 40,000 దీని ఏమన్నారు తరుగుదల వస్తాయి తరుగుదల కాబట్టి యంత్రం కింద వేయాలి తరుగుదల ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ అంటారు 40,000 కంటే 10% 4,000 వస్తుంది 40,000 నుంచి 4,000 చేస్తే ఏం వేయాలి 35,000 టోటల్ అనమాట 4,000 అర్థమైందా టోటల్ 4,000 అక్కడ ఉపయోగించుకోండి అక్కడ ఫస్ట్ ఇయర్ అయింది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ వరకు వేసాను ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీరు కంటిన్యూ బోర్డు చెప్తున్నాను మీరు మామూలుగా కంటిన్యూ చేసుకోండి పేజీలో ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 2013 జనవరి 1 తీసుకోండి మళ్ళీ ఏం చేయాలి 2013 జనవరి 1 ఏమన్నా ఇక్కడ 2 బ్యాలెన్స్ బి బై డి రాసుకోండి తెలుగులో తెచ్చిన నిల్వ బి బై డి రాసుకోండి అమౌంట్ ఎంత 36,000 వచ్చింది కదా కానీ 36,000 వచ్చింది నెక్స్ట్ డేట్ 31/12/2013 ఇక్కడ ఏమైంది బై తరుగుదల మళ్ళీ అంటే ఒక సంవత్సరం వాడిన తర్వాత 2వ సంవత్సరంలో కూడా మనకు తరుగుదల వస్తుంది కదా అంటే తరుగుదల రాయాలి అర్థమైందా ఎలా కట్టాలి తగ్గుతున్న నిల్వల పద్ధతి కదా అంటే మనం ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ కట్టాలి ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు డిప్రిసియేషన్ అంటారు ఇక్కడ ఎలా రాయాలంటే 36,000 ఇంటూ 10/100 చూడండి 0,0,0,0 పోతే 3,600 వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 36,000 నుంచి 3,600 తీసేయండి చూడండి 0 10 జాగ్రత్త 4 ఇక్కడ ఎంత ఉంటుంది 5 2 ఎంత ఉంటుంది అనమాట 32,400 దీన్ని ఏమంటారు అనమాట బై తెచ్చింది బై బ్యాలెన్స్ సి బై డి రాసుకోండి తెలుగులో ఏమంటారు దీన్ని తెచ్చిన నిల్వ సి బై డి అంటారు ఓకేనా 36,000 వేసుకోవాలి ఇక్కడ కూడా 36,000 వేసుకోవాలి ఇక్కడ
ఇప్పుడు ఏమైంది 2 సంవత్సరాలు అయింది అర్థమైందా ఇప్పుడు 3వ సంవత్సరం వెళ్ళాలి 3వ సంవత్సరం వెళ్ళాలి చేసుకోండి అంటే మీరు కంటిన్యూ చేసుకోండి ఇలా మీరు కంటిన్యూ చేసేయండి 3 చిన్నది కాబట్టి నేను 2 సార్లు రాస్తాను ఇప్పుడు 3వ సంవత్సరం చూడండి 3వ సంవత్సరం చూడండి 2014 జనవరి 2 వేసుకుంది ఏమన్నా 2 బ్యాలెన్స్ డివైడెడ్ వస్తుంది ఎంత 32,400 ఎంత చేయాలి 32,400 ఇక్కడ ఈ సంవత్సరంలో యంత్రాన్ని అమ్మేశారు జాగ్రత్త 31/12/2019 అంటే దిస్ ఇయర్ ద మిషనరీ వాజ్ సోల్డ్ అవే ఫర్ రూపీస్ ఎంత 26,000 అవునా అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమ్మేది కాబట్టి మొత్తం అంతా డిప్రిసియేషన్ కట్టారు ఆ సంవత్సరానికి చూడండి ఇక్కడ బై తరుగుదల రాసుకుంటాం బై తరుగుదల బ్రాకెట్ రాస్తారు డిప్రిసియేషన్ రాస్తారు ఓకేనా అది ఎలా పెట్టాలంటే 32,400 ఇంటూ 10/100 తీసుకుంది 32,400 ఇంటూ 10/100 తీసుకుంది ఈజీలో పోతే ఎంత అనమాట న్యూమరేటర్ 0 డినామినేటర్ 0 న్యూమరేటర్ 0 డినామినేటర్ 0 అంటే దానిలో 0 ఆరులో 0 వాటిలో 0 ఆరులో 0 32,40 ఎంత మిగులుతుంది 32,40 ఓకేనా ఇప్పుడు అమ్మేశారు కదా అమ్మేశారు వచ్చేటప్పుడు నగదు వస్తుంది కదా క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ దేనిలో వచ్చింది యంత్రం ద్వారా టు మిషనరీ ఓకేనమ్మా క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ టు మిషనరీ తెలుగు ఏంటన్నమాట నగదు ఆ బ్యాంక్ అకౌంట్ టు యంత్రం అని రాసుకోవాలి అవునా ఇప్పుడు ఏ ఖాతా చేస్తున్నారు యంత్రం ఖాతా చేస్తున్నారు యంత్రం ఖాతా ఏం రాసుకోవాలి యంత్రం చేత ఎందుకు కాబట్టి బై క్యాష్ అండ్ బ్యాంక్ అని అమ్మేసేద్దాం బై క్యాష్ అండ్ బ్యాంక్ తెలుగులో నగదు ఆర్ బ్యాంక్ అని ఎంత కాబట్టి 26,000 ఇప్పుడు ఈ 2 కూడి ఇందులో తీసేది ఆ 2 కూడి ఎంత వస్తుంది 24,000 29,240 వస్తుంది ఈ 2 కలిపి రేట్ మొత్తం కలిపి ఎంత వస్తుందమ్మా 26,000 29,240 ఇది ఎంత ఉంది 32,400 డెబిట్ తీసేయండి 0 10 నుంచి 4 6 3 నుంచి 2 1 అవునా ఇక్కడ ఎంత ఉంటుంది 12 ఉండాలి 2 3 4 5 6 7 8 9 ఇంకా ఎంత ఉంటుంది 3 ఉండాలి 3 ఇక్కడ ఏమైంది అప్పు ఇచ్చేసాం కదా 2 0 అంటే 3,150 ఏంటన్నమాట లాస్ వచ్చేసినట్టు ఎంతో అమ్మేస్తే ఇంకా తేల్చిన ఉండదు వెన్ దర్ ఈస్ sold away for machinery there is no balance carried down in that machinery account I think you are able to follow me తెలుగులో మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను వినండి యంత్రం అమ్మేస్తే యంత్రం ఖాతాలో తేల్చిన నిల్వ అనేది ఉండదు when machinery was sold away there is no balance not at all a balance in machinery account అన్నమాట సో అంటే ఏంటంటే ఇటువైపు వచ్చిన లాభం నష్టరాయి ఇటువైపు వచ్చిన లాభం నష్టరాయి అంటే ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి బై లాభ నష్ట ఖాతాను వస్తుంది ఇది రాసమ్మా బై లాభ నష్టాల అకౌంట్ ఇంగ్లీష్ ఏమంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం రెండు పక్కన టోటల్ ఎంత అయ్యేది 32,400 ఇక్కడ కూడా అయ్యేది 32,400 వేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి అక్కడికి ఆ లెక్క అయింది మీరు ఇంకో లెక్క రాసుకోండి ఓ లెక్క రాయండి రాయండి ప్రశాంత్ లెక్క రాసుకోండి హోంవర్క్ చేయండి ప్రశాంత్ కంపెనీ లిమిటెడ్ purchased
a missionary for rupees 58,000 ఎంత 58,000 right తర్వాత they spend 2,000 for installation charges. Okay, full stop పెట్టుకుని this missionary was purchased on 1st January 2020. This missionary was purchased on 1st January 2020. Right. The books are closed every year. On every year 31st December. Okay na? On 31st December 2022. On 31st December 2022, this missionary was sold away for rupees 20,000 and rasuli. For rupees 20,000. This missionary was sold away on 31st December 2022. This missionary was sold away for rupees 20,000. Prepare missionary account for first 3 years. మీరు తెలుగులో రాసుకోండి. తెలుగులో జనవరి 1 2020 ప్రశాంత్ అండ్ కంపెనీ ఒక యంత్రాన్ని 58,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఫుల్ స్టాప్ పెట్టండి. దాని స్థాపనకు వచ్చిన నిమిత్తం 2,000 రూపాయలు ఖర్చు చేశారు. 2,000 రూపాయలు ఖర్చు చేశారు. నెక్స్ట్ 2,000 రూపాయలు ఖర్చు చేశారు. ప్రతి సంవత్సరము 31 డిసెంబర్న ఖాతా పుస్తకాలు ముగిస్తారు. తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిపై 10% ఏర్పాటు చేయండి. తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిపై 10% ఏర్పాటు చేయండి. నెక్స్ట్ 31/12/2022 ఆ యంత్రం పనికి రాకుండా పోవడం వలన 20,000 రూపాయలకు అమ్మివేయడం జరిగింది. యంత్రం ఖాతాను మొదటి 3 సంవత్సరాలకు తయారు చేయండి. ఓకేనా? ఇది ఒక లెక్క చెప్పాను, దాన్ని మీకు ఎక్సర్సైజ్ చేయండి.